హాయ్ నేను సతీష్. ఇవాళ ఎమాన్యుయల్ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ కామెడీ. సెటైర్లతో, పంచులతో, జోకులు, డైలాగులతో కుల్లబొట్టు చేయడం అంటే ఎలాగో చూపించాడు కదా. పాపం దెబ్బకు మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అలా కుల్లలం అయిపోతా ఆ రీతు చౌదరి మళ్ళీ అండం చూస్తే వెరైటీగా అనిపించింది నాకు. అలాగే ఈ అమ్మాయి ఇంకొక మాదిరి లవర్స్ పార్క్ నడుస్తుంది లోపల అనింది కదా. ఆ కామెంట్ రైటర్ రాంగ్. నిజమైనా అలా అనిపిస్తుందా మీకు కూడా? ఏంటి పాపం పడుకుందామంటే నిద్ర కూడా డిస్టర్బెన్స్ అయిపోయి మాదిరికి ముచ్చట్లు, గుసగుసలు, కబుర్లు అని చెప్పి అంటుంది కదా. దీని మీద నెక్స్ట్ డే కూడా పెద్ద గొడవ అయింది. ఆల్రెడీ లైవ్లో నడిచింది, రేపు వచ్చి చూడబోతున్నాం. అయితే లవర్స్ పార్క్పై మీ కామెంట్ ఏంటి? పర్టికులర్గా వీళ్ళని ఉద్దేశించి ఆవిడ అనింది కదా. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఎట్లా ఉంది ఈ సీజన్కి సంబంధించి రీతు చౌదరి గేమ్, అలాగే ఆ డీమాన్ అంటే ఇక్కడ కూడా చూశారు కదా. అంతలాగా ఆయన సెటైరికల్గా వేసిన తర్వాత కూడా ఇల్లు ఆయన ఇలా బొగ గెలడం, ఆవిడేమో వద్దన్ను. ఒకరినొకరు బాగా గోక్కుని ఇప్పుడేమో రక్తాలు వచ్చేస్తున్నాయి. ఆ బొగ గిల్లుడు అంత గట్టికి గిల్లుకొని ఇవన్నీ చేసుకుని ఇన్నాళ్ళు చేసుకుని ఒకరికొకరు తినిపించుకొని అంతా చేసుకుని ఇప్పుడేమో గోక్కొని గోక్కోడానికే మేము వచ్చామన్నది గోక్కుని ఇప్పుడు రక్తాలు వచ్చేస్తున్నాయి. ఆడియన్స్కి ఎలాగో వెళ్ళిపోయింది. ఆవిడ ఇలా అంటుంది, ఈవిడ ఎలా అంటుంది, ఎమ్మెన్యేలు కామెడీ చేసేస్తాడు, సెటైర్లు వేసేస్తాడు, జోక్స్ వేసేస్తాడు అని ఆయన మీద పడి ఏడుస్తారంటే చేసిందంతే వీళ్ళే కదా. ఇమాన్యుయల్ అవన్నీ క్రియేట్ చేశాడు, వెళ్ళైంది. వీళ్ళు అసలు మేము తగ్గం, మా ప్రేమ, మా ట్రాక్, మేము అంతకు మించి ఒకే స్పూన్తో ముగ్గురు తినిపించుకుని ఆవిడ మరీ ఘోరం. ఏమది ఫేస్ క్రీమ్స్ ఆమె ఇలా రాసుకుంటూ ఆయనకి రాసేసి పూసేసి బొప్పాయి ముక్క అరే తినరంట. నువ్వు నోట్లో పెట్టి నువ్వు సగం కొరికి నాకు మిగతా సగం తినిపిస్తే ఆ బొప్పాయి రుచుకుంటే నీ ఎంగిల్ రుచి నాకు అమృతం మధురమైన మాదిరిగా అప్పుడు తినిపిస్తే ఒక పరవశంతో, తన్మయత్వంతో ఆహా ఓహో ఆహా ఏం రుచి అని మైమరిచిపోయి ఇప్పుడేమో ఆయన ఎట్లా ఆపుతాడు. పైగా ఇద్దరు కూడా ఇప్పుడు దమ్ము శ్రీజ్ అయిన నా బజ్లో ఇంటర్వ్యూ చెప్పింది కదా, శివాజీ ఇంటర్వ్యూలో ఇద్దరు గాలి ఇటు నుంచి అమ్మ వీచిందంటే ఆవిడ నుంచే ఫస్ట్ గాలి వీచింది. అవునా, ఆవిడ వలేసిందంటే ఆవిడ కాదు, ఇద్దరు కూడా వలలు తెచ్చి వేసుకున్నారు. ఒకే ట్రాక్తో వెళ్దాం, ఒక పులిహోర కలుపుకుంటూ సర్వైవ్ అయిపోదాం, గెటిన్ అయిపోదాం అని. ఇప్పుడే మరి ఆమె చెబుతుంది మార్చుకోరా, ఈవిడ చెబుతుంది మార్చుకోరా, పక్క స్ట్రాటజీతో ప్లానింగ్తో వచ్చి మరి వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు ఆలోచించాలి కదా రీతు చౌదరి. వాళ్ళ అమ్మగారు అంత క్లియర్గా ఆడియో మెసేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూర్స్ ఏం చెప్పేశారో, రివ్యూర్స్ ఏ మాట మా అమ్మ నోట చెవిన పడిందో అని ఇప్పుడు వైల్డ్ కార్డ్గా వచ్చిన వీళ్ళు చెప్పేస్తున్నారని, రివ్యూర్స్ చెప్పేస్తున్నారని. అంటే మనం చేసేదంతా చేద్దాం, ప్లాట్లెట్స్ వెలుగులో మొత్తం చేద్దాం, తర్వాత ఏమో వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేద్దాం, ఎమ్మెన్యేల మీద బ్లేమ్ చేద్దాం, లేకపోతే ఆడియన్స్ మీద చేద్దాం, వైల్డ్ కార్డు మీద చేద్దాం, రివ్యూర్స్ మీద చేద్దాం. అంటే ఈ బుద్ధి ముందు ఉండాలి కదా రీతుకి. అలాగని ఇప్పుడు ఈ రోజుకైతే అలిగింది, హట్ అయింది. ఎందుకంటే ఈ ట్రాక్ ఏదో బిస్కెట్ అయిపోయిందని కూడా అలా కాదు. మళ్ళీ ఎవరై అమ్మాయి, కొత్త అమ్మాయి వచ్చింది కదా, ఆయేషని ఎత్తుకొని డ్యాన్సులు చేశాడు కదా, అక్కడ ఎమ్మెన్యేలు ఫుల్ సెటైర్లు వేసాడు కదా. కామెడీ మాత్రం హైలైట్. ఉండాల్సిన కంటెస్టెంట్ ఎమ్మెన్యేలు కూడా చెడుగుడు ఆడుకోవడంతో మళ్ళీ ఏంటి కొత్త ట్రాక్ మనం మొదలు పెట్టేస్తాడో వదిలేస్తాడో ఏదో ఇన్సెక్యూర్, లేకపోతే బిస్కెట్ అయిపోయిందని. కానీ అసలు ఈ ట్రాకే పులిహోర ట్రాక్, ఫేక్ ట్రాక్, కేవలం కంటెంట్ కోసం హడావిడి చేసి ఇప్పుడేమో ఒక వారం డీమాన్ బాటమ్ 2లో ఉంటే ఒక వారం రీతు చౌదరి ఉండేసరికి ఇదేదో ప్లస్ అవుద్ది అనుకుంటే మైనస్ అయిపోయిందని చెప్పి ఇప్పుడు భుజాలు తడుముకుంటూ ఎవరి మీద బ్లేమ్ వేద్దామని కారణాలు వెతుక్కుంటూ ఇప్పుడు రామోరాదుడు అంటే నోరు తక్కువ కాబట్టి మీరే ఫౌల్ ఆడేసినా సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు 100% కాదు 1000% దబాయించవచ్చు. కానీ వైల్డ్ కార్డుగా వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఆడియన్స్ని కూడా ఎట్లాగా దబాయించేస్తుందా? ఎమ్మెన్యేలు చెప్పినవి పాటలు పాడుతూ, జోకులు వేస్తూ, సెటైరికల్గా చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమే కదా. ఎమ్మెన్యేలు అక్కడ అద్దర కొట్టేస్తాడు. ఆయన చెప్పింది నిజమే, ఫన్ మోడ్లో చెప్పిన చాలా బాగుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లాగే మెసేజ్ కూడా పెట్టండి. ఏమనిపించింది మీకైతే? చెడు కూడా ఆడుకున్నాడుగా. ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఏంటి గొడవలు, ఇన్ని గొడవలు అనిపిస్తుంది. కానీ మాధురి సంజన ప్రాంక్ గొడవ అసలు ఎవరు ఎంజాయ్ చేస్తారో, ఎవరు ఆపుతారని అందరూ నమ్మేశారు. అయితే ఈ మాధురి ఎంత సీరియస్గా చేసేసిందంటే వాళ్ళందరూ కూడా వచ్చినప్పటి నుంచి ఈవిడ గొడవ మూడ్లోనే ఉంటుంది కదా. నిజమే గొడవేమో అని అనుకున్నారు. ఆఖరికి సంజన ఈవిడికంటే ప్రొఫెషనల్గా ఆవిడ యాక్టర్ అయినా సరే ఆవిడే లాస్ట్కి నవ్వేసింది, ఇంకా ఆపేసే చాలు అనింది. కానీ అందరూ నమ్మేశారు. కాకపోతే వాళ్ళకి ఏమనిపించింది, పైగా ఇక్కడ మాధురి చూసారు ఒకసారి ఇమ్మని రమ్మనండి, ఆ డామినేటింగ్ మైండ్ సెట్ ఈవిడిది. అట్టగా తర్వాత కూడా బాగా నమ్మించారు కదా. నెక్స్ట్ వన్ దివ్య. అందరి మెంటల్ గల కన్నా ఏందిరా స్మార్ట్ మెంటల్ అని ఉంటుంది కదా. ఏదో ఒకటి కనిపించేయాలి, కంటెంట్ క్రియేట్ చేసేయాలి. ప్రాంక్స్ ఓకే కానీ ఆవిడ ఇష్టం వచ్చినట్టు అనేసి మళ్ళీ కలిసిపోతారు ఏంటి, అంతా సీరియల్ పర్ఫార్మెన్స్ లాగా ఉందంటే వాస్తవానికి ఏంటంటే మాధురి మామూలుగానే గొడవలతో రచ్చరచ్చలు అయిపోయి తలపోటు తెప్పించేస్తుంది వాళ్ళకి. పైగా ఈ ప్రాంక్స్ కూడా ఇలాంటి గొడవలతో చేస్తే ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది ప్రాంకో తెలియక ఒక అయోమయంలో ఉన్నారు. వాళ్ళకి ఇరిటేటింగ్గానే ఉంది వాస్తవానికి. పోనీ ఆవిడ ఆ ప్రాంక్స్ ఏవో కొద్ది ఫన్ మోడ్లో ఇంకేది కొత్తగా సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చేస్తుంటే బాగుండేదేమో. వాళ్ళకి ఆల్రెడీ ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన ఫీడ్బ్యాక్తో విసిగి వేసరిపి అసలు ఏమైతుంది, బాండ్స్ ఏంటి, ఎడిపోయింది ఆట, మొత్తం గేమ్ చేంజ్ అయిపోయిందో పాడైపోయిందో అని ఒక టెన్షన్లో ఉంటే ఈవిడ ప్రాంక్ పేరుతో ఒకసారి, మామూలు గొడవలతో ఒకసారి, ఇట్లా గొడవలు వేసుకుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు.
నెక్స్ట్ వన్ ఆ మాధురి దివ్య గొడవ కూడా అదే కదా. ఆ కర్రీ ఇంత తిన్నారా, నాకు ఎందుకు చెప్పకుండా తిన్నారు అంటే ఆవిడేంటి అసలు ఆవిడ నేచర్ ఎట్లా ఉందంటే చెప్పేటప్పుడు కూడా హార్ష్గా చాలా రూడ్గా కమాండింగ్ చేసినట్టు చెబుతుంది. పోనీ వినే నేచర్ ఉందంటే వినిపించుకున్నది కూడా 1% కూడా లేదు. సో అక్కడ రూల్ అంటూ ఉంటుంది కదా, బిగ్ బాస్ హౌస్ అంటే అదే కదా, ప్రతిదీ టఫే కదా అక్కడ. కప్ కాఫీ కోసం కప్పు టీ కోసమే అల్లాడిపోయిన రోజులు ఉన్నాయి కదా వాళ్ళకి. సో పైగా ఏంటి ఇక్కడ నేను అమ్మనే మీ ప్రాబ్లం ఏంటి, గొడవ ఎందుకని అడుగుతారంటే ఈవిడ వంట చేస్తే ఈవిడ తినేస్తే అంటే అట్లా కాదు కదా. రేషన్ మేనేజర్ నాకు నచ్చలే, నా మాట ఇంతే, నా టోనే ఇంతే, ఇది మియ్యిల్లని అరిచి గోలగోలు పెడితే మరి దివ్య అక్కడ అడగడంలో ఆవిడకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. ఇప్పుడు నేను సింపుల్ అండి, ఆవిడ కూడా అంత జనరల్గా ఏంటంటే ఫుడ్ విషయంలో అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంట. కానీ ఇప్పుడు దివ్య ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నిన్న బ్రేక్ఫాస్ట్ లేట్ అయ్యింది, ఆకలేసేసింది, కళ్ళు తిరిగేసి ఒక సోది రీజన్ చెప్పి రీతు చౌదరి నామినేట్ చేస్తే మరి ఆవిడ భయం ఆవిడకు ఉంటుంది కదా, దివ్యకి తప్పేముంది. అయితే ఇక్కడ మాధురి చెప్పే పద్ధతి కానీ వినే నేచర్ కానీ 1% కూడా పర్ఫెక్ట్గా లేవు. అందుకే పాపం వాళ్ళు కూడా హైపర్ అయిపోతూ ఉన్నారు. అప్పటికి కళ్యాణ్ వచ్చి మేడం ఇక్కడ రూల్ ఉంటుందంటే నాకు బాండింగ్స్ అక్కర్లేదనింది, నాతో మాట్లాడిననింది, మేము గేమ్ కోసం వచ్చామా, బాండ్స్ కోసం వచ్చామా, ఆ బాడీ లాంగ్వేజ్ ఎగతాలు చేయడము, ఎటకారం చేయడం, నా మామూలు కాదు, కెలకడం ఎలాగా అదే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఇక్కడ ఈవిడితో గొడవాడుతూ అక్కడ ఎవరికో సెగ తగిలిందో లేదా, అక్కడ మంట వచ్చిందో లేదా, ఎక్కడో మాడిపోయిన వాసన వచ్చిందో లేదా, తగలాల్సిన తగిలిందో లేదని మాదిరి గడ భరణి అలాగే తనూజ్ ఆ కిచెన్లో ఉంటే వాళ్ళ వైపు చూసుకుంటూ మేమో మరి నాన్న అంటే ఎవరంటారంటే ఎవరికంటే వాళ్ళకి పుచ్చకాయలు దొంగంటే భుజాలు తడుముకోవడం అంటూ మొత్తానికి హడావిడి మామూలుగా లేదు. కెలికి మరి భరణికి అయితే మామూలు టార్చర్ లేదు ఈవిడితో. ఆ విషయం కూడా మాట్లాడదు. ఎందుకంటే ఆయన కావాలని ఏదో అందరిని పొగిడేసినట్టుగా పొగిడేసి 4 మాటలేవో బయట ఫీడ్బ్యాక్ తెలుసుకుందామని ట్రై చేస్తుంటే ఆవిడ తిరిగి ఇంట్రాగేషన్ చేసేస్తుంది. ఇప్పుడు భరణి గారు నేను తనుజ దివ్య ఉన్నాం అనుకోండి, మీరు ఎవరిని సేవ్ చేస్తారు? మా ముగ్గురులో నామినేట్ చేయాల్సి వస్తే ఎవరిని నామినేట్ చేస్తారు? రామురాధుడు దివ్య తనుజ ఉందనుకోండి, మీరు ఎవరికి ప్రొటెక్ట్ చేస్తారో ప్రయారిటీ ఇస్తారు? ఇలా ఫుల్ వేసుకుంటేసరికి ఇప్పుడు చూసాం కదా ఎపిసోడ్లో కూడా ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఫేక్ అనిపిస్తుంది. తెలిసని చెప్పలేడు, తెలియకపోతే మరి ఏం చేశారు ఎన్నాళ్ళు అని మాదిరిగా తగులుకుంటుంది. దాంతో ఆయనకి తలపోటు వచ్చేస్తుంది. అందుకే లైవ్లో కూడా చూస్తే దివ్య అంటది, మాతో నేనైతే గ్యాప్ పెట్టాను, దూరం పెట్టాను, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను, ఆవిడతో మాట తీరే కొద్దిగా డిఫరెన్స్గా ఉంది, తేడాగా ఉంది, గొడవడినట్టే ఉంది, బట్ మీతోనే ఎందుకంటే ఇతను వెళ్ళి ట్రై చేస్తున్నాడు ఏదో మాటలు కలుపుదామని. ఆవిడేమో తిరిగి ఇతన్ని ఎరకటంలో పెట్టేసేలా ప్రశ్నలు వేస్తుంది. పైకి ఇతను సేఫ్ ప్లేయరు, అలాంటి ఆవిడతో ఎలా నడుస్తుంది బండి? నడవదుగా. సరే నెక్స్ట్ వన్ ఏంటి, సంజన రీతు కళ్యాణ్తో కూడా అడుగుతుంది కదా, ఇక ఫుడ్ మేనేజర్ని మేట్ చేయలేదంటే దివ్య నార్మల్గానే అడిగింది. సంజన కూడా చెప్పింది, నాకు సంజనకి దివ్య అంటే పడకపోయినా జెన్యున్గానే చెప్పింది. దివ్యతో ప్రాబ్లం లేదు, ఆవిడ నార్మల్గానే అడిగింది, బట్ ఆవిడతోనే ప్రాబ్లం అనేసి ఇంకా కళ్యాణ్ పేరున అడిగితే అందరూ కూడా దివ్యతో ప్రాబ్లం లేదని చెబుతున్నారు. సాయి అయితే మరీ కామెడీ, రేషన్ మేనేజర్తో ప్రాబ్లం లేదు కదంటే హూ ఈజ్ రేషన్ మేనేజర్ అంటే అవాక్ అయిపోయాడు కళ్యాణ్. రామాయణం అంతా విని రామాయణం అంతా విని రాముడికి సీత ఏంది అన్నట్టుగా రేషన్ మేనేజర్ గురించి ఎంత గొడవ అయిపోతే అసలు రేషన్ మేనేజర్ ఒకటి హౌస్లో ఉన్నారని కూడా నీకు తెలియదా సాయి అని మాదిరిగా. సో మొత్తానికైతే ఆవిడతో ఎవరికి సమస్య లేదు, మనం చూసాం. అది ఇక్కడ ఎమ్మెల్యేలు ఏమంటాడు, ఆయేషతో ఇద్దరిది సేమ్ పర్సనాలిటీస్, తప్పు చేయనప్పుడు నేనేది తగ్గాలని దివ్య అనుకుంటుంది. సో ఇద్దరు తగ్గరంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అర్థం చేసుకోవాలి కదా. నిన్న ఎమ్మెల్యేల స్వయంగా రీతు చౌదరికి ఏమన్నాడు, అదేం రీజన్ అసలు సోది రీజను, దోశ లేట్ అయ్యింది, బ్రేక్ఫాస్ట్ లేట్ అయ్యింది అని చెప్పి నామినేషన్ చేస్తాం, అంతకంటే పాయింట్ లేదా అన్నాడు. ఇప్పుడు దివ్య పరిస్థితి అదే కదా బాధ భయము. 20 రోజులు ఆమె చక్కగా ఉండి పెడితే ఒక్కరోజు కూడా ప్రాబ్లం రాలే, చాలా ఓపిక సహనంతో పేషెన్స్తో మార్నింగ్ నుంచి నైట్ వరకు చక్కగా ఉండి పెట్టింది. హరీష్ ఉన్నప్పుడు కిచెన్లో గొడవలు వచ్చాయి, తనుజ ఉన్నప్పుడు వచ్చాయి, సంజన ఉన్నప్పుడు వచ్చాయి, బట్ ఈ అమ్మాయి ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారి కూడా రాలే, అంత సాఫీగా సాగిపోయాయి. సో ఒక పూటకు లేట్ అయిందని నామినేట్ చేసేస్తే ఈ ఎమ్మెల్యేలు కూడా అడిగాడు కదా. ఇప్పుడు ఆవిడ తగ్గదు, ఆవిడ గట్టిగా మాట్లాడుతుంది దివ్య అంటే ఆవిడ పొజిషన్ కూడా ఆలోచించాలి కదా ఈయన కూడా. మరి ఆవిడ ఉంటే ఎట్లా మరి చిన్న విషయానికి నామినేట్ చేస్తే భయం అయితే ఉంటుంది కదా. సరేగా మాదిరి డ్యాన్స్ క్లాసులు చెప్పేస్తూ ఉంది, వాళ్ళకి స్టెప్పులు నేర్పుతూ ఉంది, భరతనాట్యం ఏవో. అట్లాగే ఎమాన్యుయల్ కామెడీ, మామూలు కామెడీ కాదు కదా. భరణి ఎవరితో సుమన్ శెట్టి ప్రభంజనం అనేసిన తర్వాత భరణి ఎక్కడున్నా మీతోనే తన 2 కూతుళ్ళతో నామినేట్ బోర్డు ఎక్కి సత్తా చాటుకున్న భరణి ఆల్ ఇండియా ర్యాంక్స్లో అన్నీ ఒకే కుటుంబానికి ఇది ఒక రికార్డు. నిజంగా బిగ్ బాస్లో కానీ రికార్డ్స్ కానీ 1 2 మొత్తం ఫ్యామిలీ ప్యాక్ అంతా ఉన్నారుగా. ఇందాక నేను ఓటింగ్ అనాలిసిస్లో కూడా ఇదే స్టైల్లో చెప్పి ఇక్కడ ఇమాన్యుయల్ కామెడీ కూడా అదే స్టైల్లో ఉంది. మొత్తానికి భరణి కుటుంబ సపరివార సమేతంగా ఈ వారం నామినేషన్ బోర్డు ఎక్కాడు, నామినేషన్లోకి వచ్చేసాడు కనుక ఒక డీమాన్ పవన్ తప్ప అందరూ వచ్చేసారు. సో ఈ ఫ్యామిలీ మెంబర్స్లో ఏ ఫ్యామిలీ మెంబర్ అవుట్ అయిపోతారో చూడాలి. ఇంకా ఈ కుటుంబ సపరివార సమేతంగా ఉండడం వల్ల
ఎవరిని కాపాడుతాడు ఇంకా? కూతురు ఉంటే, చెల్లి ఉంటే, తమ్ముడు ఉంటే, అన్న ఉంటే, ఆయన ఉంటే, ఫ్యామిలీ వచ్చేస్తే నామినేషన్లో పడిపోతే. ఉం? అట్లాగే ఇంకోటి ఏంటంటే ఆ కామెడీ స్కిట్స్ ఈయన ఇలా చేసుకుంటున్నాడు కదా, దాంతో వాళ్ళు ఫీల్ అయిపోతా ఉన్నారు. ఇప్పుడు తనుజ లాస్ట్లో చూశారు కదా, భరణి కూడా మనం ఇలాగ అలుసిచ్చేసేమో, చనువిచ్చేసేమో, అందువల్లనేమో మనకి ఇప్పుడు బాండ్స్ అనేది బాగా హైలైట్ అయిపోయిందేమని ఇప్పుడు భయపడతా ఉన్నారు, ఫీల్ అవుతా ఉన్నారు. వాస్తవానికి ఆయన మీ కూతురు ఇలా కామెడీలు చేసినప్పుడు ఆ స్కిట్స్లో వీళ్ళు కూడా పార్టిసిపేషన్ చేశారు కదా, భాగస్వామ్యులు అయ్యారు కదా, కంటెంట్ వస్తుంది, స్క్రీన్ స్పేస్ వస్తుంది అలా అని చెప్పి ఎమ్మెన్యే లేనిదేం క్రియేట్ చేయలేదు కదా. అక్కడ నాన్న అని ఆర్ద్రతతో పిలిస్తే కూతురా అనుకుని ఆయన కూడా అంతే ప్రేమగా రియాక్ట్ అయినప్పుడు ఆ కళ్ళ ముందు కనబడంతో ఆయన స్కిట్స్ చేసుకుని ఆయన ఎంటర్టైన్ చేస్తూ ఆయన స్క్రీన్ స్పేస్ తీసుకుంటూ కంటెంట్ క్రియేట్ చేశాడు. అప్పుడే వాళ్ళు అక్కడ ఆయన తప్పే ఉంది. అక్కడ ఒక తండ్రి కూతురు బాండింగ్ని ఆయన కామెడీ వేలో ఫన్ జనరేట్ చేశాడు, వీళ్ళు ఎంజాయ్ చేశారు. ఇప్పుడేమో ఎంతమంది చెప్పినా అర్థం కాలే, ఈ వైల్డ్ కార్డ్స్ మరీ వైల్డ్గా వచ్చి చెడుగుడు ఆడేసరికి అయ్యి బాబు ఇది ఎక్కడ బిస్కెట్ అయిపోయిందని చెప్పి ఇప్పుడు ఎమ్మాన్యుయల్ కామెడీ వల్ల, ఎమ్మాన్యుయల్ జోకుల వల్ల, ఎమ్మాన్యుయల్ సెటైర్ల వల్ల, ఎమ్మాన్యుయల్ స్కిట్స్ వల్ల మనం బిస్కెట్ అయిపోయామని ఆయన మీద ఎందుకు బ్లేమ్ పెట్టాలి రీతు చౌదరి మాదిరిగా. అట్లాగే ఆయేషా గౌరికి తెలుగు క్లాస్ బాగానే ఉంది, అతనిలో కూడా చాలా సీరియస్గా నేర్చుకుంటున్నారులేండి. గతంలో కూడా తెలుగు రాని వాళ్ళు వచ్చినా సరే పెద్ద సీరియస్గా తీసుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు నాకు అదే పెద్ద టాస్క్ అన్నట్టు ఉంది అతనిలో కూడా. అట్లాగే తెలుగు రాదు కాబట్టి టాస్క్లు కూడా 100% ఆడుతున్నాడు. అలాగే కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లు కూడా అట్లాగే ఆడాడు, చాలా యాక్టివ్గా ఆడాడు, చాలా ఎగ్జైట్మెంట్ కూడా ఫీల్ అవుతూ ఉన్నాడు. కళాకారుడిని అంటే కళాకారు అని చెప్పేసి ఉప్పు కప్పు రంపు పద్యం చెప్తే ఆ గౌరవ్ ఎక్స్ప్రెషన్స్ ఏంది బ్రో ఇదేంది బ్రో ఎమ్మెన్యేల వైపు చూడడం కానీ ఫన్నీగా అనిపించాయి. అంటే తనుజ దివ్యతో ఆ కళ్ళకు గంతల కెప్టెన్సీ టాస్క్ గురించి డీల్ గురించి మాట్లాడతారు కదా, నువ్వు తల ఊపావు, నువ్వు మోసం చేసావు అని ఈ అమ్మాయి అంటే, సో ఇద్దరు లైట్లు ఆఫ్ చేయరు అనుకుంటే మన ముగ్గురం ఒకరిదొకరు లైట్లు ఆఫ్ చేయమనుకుంటే ఆఫ్ చేసేసామని చెప్పేసి ప్రామిస్ బ్రేక్ చేసామని. అసలు దీని గురించి ఇంత లాపుకొని పీక్కోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు దివ్య ఏమంటుంది, తనుజ నువ్వు నన్ను మోసం చేసావా అంటది. మరి ముగ్గురు కలిపి మిగతా ముగ్గురిని కూడా మోసం చేద్దామన్నదే కదా డీల్. అది 6 ఆడాల్సిన దగ్గర జెన్యున్గా ఎవరిదో ఆడుకోవాల్సిన దగ్గర వీళ్ళ ముగ్గురు ఒకరిదొకరు లైట్ ఆఫ్ చేసుకోవద్దు అని అన్నారంటే, అంతకుముందు ఉన్న మిగతా రాము రాదురు ఫస్ట్ రౌండ్లో అయిపోయి మరి వాళ్ళని కూడా మోసం చేద్దామనే కదా. మరి దానికోసం ఇంకా నువ్వు మోసం చేసావు, నేను మోసం చేశాను, అందరిది మోసమే, దొంగట ఆడిరు అందరూ. మరి దాని గురించి ఇంకెందుకు బ్లేమ్ చేసుకోవడం, పదే ఇంకా క్యారీ చేయడం ఆ టాపిక్ గురించి. అట్లాగే ఇక్కడే భరణి దివ్య తనుజ డిస్కషన్లో తనుజ వాళ్ళు అంటారు కదా మాధురి గురించి, మీ దగ్గర ఒకలాగా నా దగ్గర ఒకలాగా ఉంటుందంటే ఆవిడ ఫుల్గా ఏమంటారు దాన్ని ఎన్కౌంటర్ చేద్దాం, ఎవరిని ఎలా ట్రిగ్గర్ చేద్దామా, ఎలా పోక్ చేద్దామా, ఎలాగా కిలికేద్దామనే యాటిట్యూడ్తోనే ఉంది మాధురి. అందుకే వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు పదే ఈ బాండ్స్ అంత దారుణంగా వెళ్ళిపోయినాయి ఏంటి, ఈ డైలీ సీరియల్కి మించిపోయిందా ఏంటి, మొత్తానికి అట్లాగే ఉంది కదా. ఒక ఫ్యామిలీ డ్రామా కూడా ఉండదు, ఇంత బీభత్సమైన భయానకమైన సెంటిమెంట్లతో ఈ ఫ్యామిలీ డ్రామా. అందువల్ల వాళ్ళు కూడా ఇదైపోతా ఉన్నారు. ఆవిడ అంతలా గుచ్చినట్టుగా మరీ చెప్పేస్తుంది ఏంది లెక్క. అట్లాగే ఇంకోటి అంటే కళ్యాణ్ ఇక్కడ మీ మేడం ఏమంటుంది అని భరణి అడిగేసరికి డెప్ప పగులుద్ది, మీ ఊరు పట్టుకుని మా మేడం అంటే అప్పుడు శ్రీకాకుళం ఏంది విజయనగరం కదా, ఉత్తరాంధ్ర మీరంతా ఒకటని మాదిరిగా ఈయన ఒకసారి ఫీల్ అయ్యాడు అనమాట. ఎందుకంటే వాస్తవానికి ఏంటి మాధురి చూశారు మీరు ఆ తర్వాత సీన్లో కూడా, భరణికి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే ఎమ్మెన్యేలా మరి సంజనాకి బాండ్ ఉందనా, సంజన నాకు ఫోకస్లో కూడా ఉండదు, అసలు సంజన ఏం గేమ్ ఆడింది, తినిపించడం తప్ప ఏం గేమ్ ఆడింది అంటే, మరి ఇతనేం గేమ్ ఆడాడు, అమ్మ కూతురా నా బకెట్లో ఇసుక పోస్తావా, నా గుండెల్లో పోసినట్టు కాదు, దివ్య కూతురు, దివ్య చెల్లి, తనుజ కూతురు అనుకొని ఈ ఫ్యామిలీ బాండ్స్తో దెబ్బతో ఇతడు గురించి అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎట్టా అంటే మంచి బాడీ బిల్డరు, ఎరగొట్టేస్తాడు, మంచి ఫైటర్ అవుతాడు, తిరుగు లేకుండా రైవలరీ కొనసాగిస్తాడు అనుకుంటే బాండ్స్ బర్న్ అయిపోయి లాస్ట్కి జేమ్స్ బాండ్ స్టైల్లో ఎలివేషన్ వచ్చింది. నాకైతే ముందు చూసేటప్పుడు ఇతను పర్సనాలిటీ కానీ తీరా చూస్తే భరణి బాండ్స్ స్థాయికి తెచ్చేసాడు బిగ్ బాస్ని కూడా. మరి అలాంటప్పుడు ఇట్లాంటి ఫీడ్బ్యాక్ రాకపోతే ఏమొస్తుంది ఇంకా. సో పైగా ఏంటి ఇతను మాత్రం ఏం ఆడేసాడు, సంజన ఏం ఆడేసింది అంటే, సరే ఇప్పుడు ఆయన అడిగాడు కాబట్టి మీకేమనిపించింది, సంజన గేమ్ ఆడిందా భరణి గేమ్ ఆడింది, అసలు ఇద్దరు ఆడారా, ఇద్దరు ఆడలేదు, ఇద్దరు వేస్ట్ అయినా, ఏదో ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా పెట్టండి. పైగా అక్కడ మాధురి ఇంట్రాగేషన్ ఎట్లా ఉంది చూసారా, హౌస్లో ఎవరండి ఫేక్ అంటే, ఫేక్ కొందరు ఉన్నారు కానీ తెలియదు కానీ అంటే కొందరు ఉన్నారా, ఓకే ఎవరు 2-3 ఉన్నారంటే ఎవరు చెప్పలేడు, కొంత మాస్క్ ఉంది, కొంత ఫేక్ ఉంది, ఒకరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, ముక్సుడికి చెప్పలేడు, ఆవిడ ఇరకాటంలో పెట్టేస్తుంది, క్వశ్చన్ మీద క్వశ్చన్ ఇంట్రాగేషనే ఎలా ఇరికిద్దాం అన్నట్టు ఉంది. అందుకే దివ్య అక్కడ అనింది, మా దగ్గరికి రావట్లే, మేము ఎటు డిస్టెన్స్ మెయింటైన్ చేసి, మీరే వెళ్తారు కదా, మీరే మాట్లాడతారు కదా, మీరు ఏదో చెప్పేద్దాం అనుకుంటారు ఆవిడ ద్వారా, ఆవిడకి చెప్పినట్టుగా ఆడియన్స్కి చెప్పేద్దామని. వాస్తవానికి అదే జరుగుతుంది. ఇప్పుడు మిగతా వాళ్ళతో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఓపికగా విన్నారు ఇతను చెప్పిందంతా, ఆయేష కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, నిఖిల్ కావచ్చు, ఇతను ఏం చెప్పినా అవునా రమ్య అందరూ ఊగొట్టారు.
ముందు పొగడతలతో మొదలుపెట్టి తర్వాత ఇతను చెప్పాల్సిందంతా ఆడియన్స్కి సేమ్ క్యాసెట్ ప్రతి కంటెస్టెంట్ దగ్గర రిపీట్. బట్ మాధురి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే తిరిగి ఆవిడ అటాకింగ్ మొదలెట్టేస్తుంది. నాన్న 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 అనుకున్న మళ్ళీ ఈయన దగ్గర మళ్ళీ భరణయ్య గారు మీరంటే అది మీరంటే ఇది అంటూనే మళ్ళీ వాళ్ళ బాండింగ్ ఎమోషన్ మాత్రం ఏకి బారేస్తూ ఉంది, కమ్మగట్టేస్తుంది. దాంతో మళ్ళీ ఏంటి ఇరకటంలో పడిపోతుంది. ఎవరు ఫేక్ అంటే చెప్పలేడు ఉండలేడు, ఎవరు మాస్క్ వేసుకున్నారంటే చెప్పలేడు ఉండలేడు. కొంత తెలుసు, కొందరు బయటపడ్డాయి, అలా చెప్పినట్టుగా చెబుతా ఉన్నాడు. అట్లాగే ఆయేష, ఇమ్మాన్యుయల్, దివ్య డిస్కషన్ కదా, తనుజ ఫుల్ మాస్క్ అనట్లుగానే తిన్న లేయర్ అయితే ఉందని ఆవిడ చెబుతుంది కదా. అట్లాగే ఇంకోటి ఏంటంటే అక్కడ నాకు అర్థం కాలేదు అంటది కదా దివ్య. అదే ఇసుక టాస్క్ తర్వాత మన ఇద్దరి మధ్యకి వచ్చేసింది దివ్య, బయట ఆట చూసి వచ్చేసింది నాన్న, మన బాండ్కి బ్రేక్లు వేసేసింది, మన రిలేషన్ బ్రేక్ చేసేసింది. దివ్య చాలా సెల్ఫిష్, ఆవిడ మీరు ఎంకరేజ్ చేశారు, ఇతనే మళ్ళీ అక్కడ కూడా ఇతందే తప్పు. వాళ్ళిద్దరూ పేరప్ అయ్యారు, ఎవరు దివ్య భరణి. అట్లాగే కళ్యాణ్ అంటే తనూజ్ అయ్యారు, వాళ్ళు గెలిచారు, అయిపోయింది, వదిలేయచ్చు కదా. వచ్చి తర్వాత మళ్ళీ ఈవిడేమనుకుంటుందో, తనూజ్ ఎక్కడేమనుకుంటుందో, బాధపడిపోద్ది, ఎమోషన్ అయిపోద్ది అని లెక్క ఆమెదే తప్పు ఉందని మాదిరిగా కూతురు వచ్చి నాన్న బాస్కెట్లో ఇసుక పోసిందని ఒక డైలాగ్ వేయడంతో ఆవిడ అక్కడ ఫుల్గా రెచ్చిపోయింది. నువ్వే కదా ఆ అమ్మాయి దివ్య ఆట చూసి వస్తే నువ్వే ఎంకరేజ్ చేసి మన బాండ్స్లోకి ఆవిడ ఎంటర్ అయిపోయింది అని చెప్పింది కదా. ఆ డైలాగ్ గురించే మొన్న కూడా నామినేషన్లో అప్పుడు కూడా ఆయేష చెప్పింది, ఇప్పుడు ఇక్కడ ఇలా కూడా చెబుతూ ఉంది. చెబుతూనే అవునా అని అర్థమైంది వాళ్ళకి. సరే, తర్వాత ఇంకోటి ఏంటంటే మాస్క్ లేదు కానీ ఒక లేయర్ అయితే ఉందని చెబుతూ ఉంది కదా. నిన్న సంజన కూడా ఆవిడ గేమ్ గురించి బాగా ఎక్స్పోజ్ చేసింది, ఎవరు మాధురితో. ఆవిడంట ఎట్లా ఉంటుందంటే క్యారెక్టర్లో ఉంటుందంట. ఏంటది, బొమ్మరిల్లి సినిమాలో సంజన, బొమ్మరిల్లి సినిమాలో జెనీలియా, అట్లాగే జబ్ వి మిట్ అనేసి హిందీ సినిమా ఉంది కదా, కరీనా కపూర్, ఆ రెండు పాత్రలు మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అలాగా ఆ బబ్లీగా క్యూట్గా అట్లా ఉంటుందంట. గేమ్ అంతా అదేనంట. తనుజ్ అది రియల్ కాదు, అప్పుడప్పుడు రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఆ రియల్ క్యారెక్టర్ బయటకు వచ్చినప్పుడు ఏడవడం, అరవడం, అలగడం, ఈ మూడు చేస్తే మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆడియన్స్కి, ఫ్యాన్స్కి అట్లా ఉంటే నచ్చుద్దని ఆ రెండు క్యారెక్టర్లు మిక్స్ చేసి అట్లా చేస్తుందని అయితే ఆవిడైతే చెప్పారు నన్ను. మరి మీకేమనిపించింది, నిజమేనా అట్లా కావాలని చేస్తుందా, క్యారెక్టర్లోకి మళ్ళీ అప్పుడప్పుడు బయటకు వచ్చి అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటుందా ఏంటనేది అయితే మెసేజ్ పెట్టండి. అట్లాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, తనుజ, రీతు, డీమోనగడ వీళ్ళ డిస్కషన్. తనుజ అంటది కదా, తన కామెడీ ఎక్కిరించినప్పుడు ఎంకరేజ్ చేసేమేమో అనిపిస్తుంది, అది మనం చేసిన తప్పు అని. ఎంజాయ్ చేశారు, ఎంకరేజ్ చేశారు, మీరు ఇన్వాల్వ్ అయ్యారు, పైగా ఏం తప్పు మాట ఏమనలా. అది కూడా ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటే బాగున్ను. ఆ బాండ్స్ అనేది ఎందుకు, ఇక్కడ మీరు దేనికి వచ్చారు, సీరియల్ కాదు కదా, ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ కాదు కదా, రియాలిటీ షో. మీరు అందరూ పోటీ పడడానికి వచ్చారు, ఒకరితో ఒకరు కాంపిటేటర్స్. మరి కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది అప్పుడు? అందుకే నిన్న వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు వచ్చిన అడిగారు కదా, మీరు సేఫ్ రీజన్స్ చెప్పేసి, వీక్ పర్సన్స్ చెప్పేసి, కొంతమంది ఆడియన్స్ అని అట్లా అనుకుంటారు కదా, వీక్ పర్సన్స్ వెళ్ళాలి, ఓకే. మరి వీక్ అనుకున్న వాళ్ళు కూడా హౌస్లో ఉండిపోతే అందరూ ఉండిపోతే మరి ఎట్లా? వీక్ అనే వాళ్ళు ముందు పోయినా, స్ట్రాంగ్ అయిన వాళ్ళు ఉన్నా ఏదో ఒకరోజు స్థలపడాలి కదా. ఆ రైవల్రీ ఫస్ట్ నుంచి కొనసాగిస్తే బిగ్ బాస్ చూసేవాళ్ళు ఏంటంటే సీరియస్గా రియల్ ఎమోషన్స్ కోసం, ఆ రియాలిటీ కోసం చూసేవాళ్ళు వేగం కనెక్ట్ అయ్యేది. అంతే తప్ప నాన్న, కూతురు, తల్లి, చెల్లి, అమ్మ, అన్న, కొడుకు, ఈ బాండ్స్ అన్నీ పోతే ఎట్లా అవుతుంది? మరి ఇప్పుడు ఆయనకి మీరు ఎంకరేజ్ చేయడం కాదు, ఆయన కళ్ళ ముందు కనిపించిందని ఆయన ఫన్ మోడ్లో మంచి కమెడియన్ కనుక, ఎంటర్టైనర్ కనుక ఇరగొట్టేస్తాడు, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మరి ఇప్పుడు ఆయన తప్పు పట్టడం ఎందుకు? అంటే రీతు కూడా ఇక్కడ అంటది కదా, తనుజ మీ ఇద్దరిలో హగ్గులు మీలా ఉండట్లు అన్నప్పుడు నోరు మూసుకుని ఎందుకు ఉంటున్నావంటే నేను రియాక్ట్ అయ్యా. సంజన కూడా అంటే మీలాంటి వల్లే మునిగిపోతున్నాం, ప్లీజ్ అనకండి అంట. కనీసం ఉంటుందా ఈ రీతు చౌదరికి ఆలోచన అనేది? కనీసం మినిమం ఉండదా ఆలోచన? సంజన అండం వల్ల మునిగిపోతున్నారు అంటే ఇప్పుడు చేసింది ఏమి లేదా? ఇప్పుడు ఆ మాధురి అన్నట్టుగా లవర్స్ పార్క్లో కానీ తప్పే ఉంది. ఎంతసేపు హగ్గులు ముద్దులు పెట్టుకుని రచ్చరచ్చ చేసుకుని బొప్పాయి నోట్లో పెడితే నాకు వద్దు అని ఆయన అంటే ఆవిడ కొరికి పెడితే అప్పుడు అబ్బా ఆహా ఓహో ఏమి రుచి, నీ నోట్లో పెట్టి కొరికిస్తే ఎంత రుచి ఉండదని మాదిరిగా ఆ ఫేస్ క్రీములు ఆవిడ రాసుకుని మళ్ళీ అతనికి బొగ్గలకి పులిమేసి రాసుకోవడం అంటే ఆ పులిహోర ఒకే స్పూన్తో ఒకే బౌల్లో ఈయన నోట్లోంచి ఆమె నోట్లోంచి ఇవన్నీ తినిపించుకొని ఈరోజు కూడా చూసాం కదా, బొగ్గలకి వెళ్ళుకొని ఇవన్నీ చేసుకొని మనం వెళ్ళిపోయి ఫ్లోరా ఈమె లాస్ట్లో ఉండేసరికి ప్లీజ్ ఆ బాగుంటుంది అంత చూస్తే ఏది నాయన ఎన్నాళ్ళ ప్రేమ ఇదని మాదిరిగా మిస్ యూ అంత పెడబొబ్బలు పెట్టేసి ఏడ్చేసి అంటే అక్కడ ఎవరు బజ్లో శ్రీజ చెప్పినట్టుగా శివాజీ అడిగినట్టుగా ఇద్దరు వలలతో వచ్చారు పక్కా ప్రిపేర్గా. ఒక గాలం వేద్దాం, ఒక చేపను పడదాం, ఆ చేపతో మనం ఈదుకుంటూ వెళ్ళిపోదాం, ఇలా ట్రాక్ సెట్ చేసుకుందాం. లవ్ యాంగిల్ ఒకటి ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్కు కొన్ని ప్రోమోలు పడతాయి. బిగ్ బాస్ కూడా కొన్ని రోజులు ఎంకరేజ్ చేస్తాడు, ఏదో కంటెంట్ ముందు క్రియేట్ అవ్వాలి కదా, గేమ్ మొదలవ్వాలంటే కనీసం ఒక 2-3 వారాలకైనా మనకు భరోసా ఉంటుంది. ఆయన ఈ రెండు ఏమంటారంటే ఒక గూడు పక్షులే, ఒక గూడు పక్షులు ఆ గూడుకి చేరతాయిన మాదిరిగా రెండు ఒకే ఆలోచనలతో వచ్చారు ఇద్దరు కూడా. ఆయన వాళ్ళ డీమోన్ వాళ్ళ ఆయన తెచ్చుకుంటే రీతు తెచ్చుకుంది. ముందు అతనికంటే ముందు ఈవిడే లైన్ క్లియర్ చేసిందంట, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సో మరి ఇంకేముంటుంది,
లేకపోతే నేను ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయాను ఆయన కూడా ఆశ్చర్యపోయాడు, అవాక్ అయిపోయాడు. డీమోన్ ఇదేంటి ఎంత ఎఫెక్షన్ ఏంటి, ఎంత బాగుంది అంటేనే సరే ఇంకేమైతే బాగానే ఉంది కదా, ఇదో సెట్ అయిపోయింది, వెతకపోయి ఇంతే కాలికి తగిలింది అన్నట్టుగా ఆయన కూడా ఫ్లట్టింగ్ మొదలు పెట్టేశాడు. చేయాల్సిందంతా చేసి వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు ఇన్ని కళ్ళు తెరవచ్చు కదా, ఇప్పుడు ఎమ్మాన్యుయల్ చేసేసాడు, సంజన అనేసారు, ముంచేశారా. వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు మేము తిరిగి రివ్యూస్ మీద పడడం, లేకపోతే తోటి కంటెస్టెంట్స్ మీద, ఎమ్మాన్యుయల్ మీద, నాగార్జున గారు కూడా చెప్పారు కదా ఆవిడ దేని గురించి చెబుతుందో అర్థమవుతుందని, అప్పుడు మునిగిపోతున్న ఫీలింగ్ కలగలేదా. ఇప్పుడేమో దివ్యుల మాదిరి మాత్రం ఉండాల్సిన కంటెస్టెంట్, ఈ విషయంలో ఆడియన్స్కున్న ఫ్రస్ట్రేషన్ అంతా ఆవిడ తీర్చేస్తుంది. గుచ్చి గుచ్చి బాండ్స్, ఈ ఫేక్ బాండ్స్ మెయిన్, ఒరిజినల్ పోనీ రియల్గా ఎమోషనల్గా ఉందని కాదు కదా. సో అందువల్ల ఆవిడ వేసుకోవడంతో అప్పటికి పోనీ ఇంతకుముందు కూడా ఏంటి అడిగింది ఆ అమ్మాయి ఎవరు మాధురి, వీడియోలో నచ్చాడు నీకు అని సెటైరికల్గా అంటుంది, ఆయన రైస్ ఏదో పెడతా ఉంటే వీడియోలో నచ్చాడు నీకు అని తర్వాత మళ్ళీ అప్పుడు కూడా రీతి పొంగిపోతుంది. ఇమ్మో చూసావా ఆవిడ ఏమంటున్నారు విన్నావా, చూసావా వీడియోలో నచ్చాడు నీకు అంటుందని చెప్పి అప్పుడైనా ఓహో ఇలా పోతుందా బయటికి అంటే ఆవిడ ఎంజాయ్ చేస్తుంది ప్రతి దశలో కూడా. ఎంతమంది మన సంజన వచ్చి ఒరే ఏంటి ఇదే నీకు సందు దొరికితే చాలు హగ్గులు పెట్టేసి రెచ్చిపోతారు బాబు, నువ్వు మామూలుడు కాదు అన్నప్పుడు కూడా నవ్వుతూ వెళ్ళిపోతుంది కదా. ఎమ్మెన్యేలు చాలా సందర్భాల్లో జోకులు వేసినప్పుడు కూడా వీళ్ళ ట్రాక్ గురించి ఎంజాయ్ చేసి ఈరోజు ప్లీజ్ సంజన గారు మీరు అనకండి, ప్లీజ్ రివ్యూర్స్ మీరు అనకండి, ప్లీజ్ నాగార్జున గారు మీరు అనకండి, వీళ్ళు చేసేదంతా చేసి ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆడతారంటారు కదా, అట్లా చేయాల్సిందంతా చేసి మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద చెబితే ఏం బాగుంటుంది, బాగోదు కదా. అట్లాగే రమ్య ఆ ఫుడ్ అంటే బకాసురం మెనూలాగా ఉంది, అది అంత బ్రహ్మానందం కంచం ఏంటి ఎంత ఉంది తింటే తరిగిపోతుంది అని మాది ఆ సినిమా కానీ ఆ వీడియో క్లిప్ కానీ చూసి ఇన్స్పైర్ అయ్యింది ఏంటి అంత ఫుడ్ ఎవరైనా చెబుతారా. ఏం పేరు ఆయన పేరు సుమన్ శెట్టి కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంటే గుడ్లు, పెసరట్టు ఉప్మా, కాఫీ, మైసూర్ బోండా, పూరి, చికెన్ జాయింట్స్, ఎగ్ బిర్యానీ, ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ అంట, డబుల్ పిజ్జా అంట, టిక్కానా మిక్సర్ అంట, బనానా చిప్స్ అంట, ఎగ్ రైస్ 4, పోనీ లడ్డు అంటే బాగుండు, మోతీచూర్ లడ్డు, పోనీ మోతీచూర్ లడ్డు అన్న బాగుండు, 2 కేజీల లడ్డూలు అంటే ఏం చేస్తారు చికెన్ ఏంది స్వీట్ షాప్ కానీ పెడతారేంటి అక్కడ. చాక్లెట్లు అంటే నెయ్యి అంటే వెజ్ పిక్లు, నాన్ వెజ్ పిక్ల్స్, మళ్ళీ చివరాఖరు లాస్ట్లో ఆయన సుమన్ శెట్టి రామాయణస్ ఉప్పు కారం కలుపుకొని తింటే భలేగా ఉంటుంది, సమ్మగా ఉంటుంది సుమన్ ఆశపడుతున్నాడంట ఆవిడ చెప్పడం. అవన్నీ ఎంత వేగంగా మేమర్స్ అందుకుంటారంటే అక్కడ సెటైర్ కూడా ఆయన అడగగానే మేము వచ్చేసింది రవితేజ తాలూకు మేము, అరే నువ్వు వాడే ఆటకి తిండికి ఏమైనా బ్యాలెన్స్ అవుతుందిరా అన్ని చెబుతావా అని ఎంత వేగంగా అందుకుంటారంటే బిగ్ బాస్ మెంబర్స్ పగలబడి నవ్వుకుంటారు అడవన్నీ చూసుకునేటప్పుడు. సో మొత్తానికి ఒక పెద్ద మెనూ చెప్పారు, తిందాక కింద మీద పడ అవస్థలన్నీ పడతా ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఇమాన్యుయల్ ఆ లిప్సింక్ అయితే హైలైట్ కదా, బ్రహ్మాండంగా చెప్పాడు ఆయన కమెడియన్ కేటగిరీలో వచ్చాడు, ఎంత కామెడీ ఉంటుంది అనుకుంటే ఆయన కామెడీ లేదు కదా, సైలెంట్ అయిపోతే ఆ లిప్సింక్ అయితే హైలైట్. అసలు రీతుతో మాట్లాడడం తెలియకుండా 5 సిగరెట్లు వచ్చాయి, ఒకటి తాగేస్తా, నీకు ఒకటి ఇచ్చదు తాగేస్తావా, మధ్యలో ఒకటి తాగేస్తా, సాయంత్రం ఒకటి తాగేస్తా, అర్ధరాత్రి ఒకటి తాగేస్తా, అమ్మయ్య ఇవాళకి 5 సిగరెట్లు తాగేస్తాం రీతు అంట. పవన్ గడికి తెలిస్తే ప్రాబ్లం అయిపోద్దేమో అని ఆవిడ అనమంట. ఇప్పుడు ఈ వారం నామినేషన్లో ఉన్నాను ఏం చేద్దామంటే ఏం చేద్దాం చేతులు పిసుక్కోవడమేనని సిద్ధంట. ఇట్లా మాట్లా నిన్ను ఆ తర్వాత హైలైట్ చేశాడు నిజంగా ఇమాన్యుయల్ అయితే కామెడీ. సుమంది తర్వాత మళ్ళీ డీమోను ఆయేష డ్యాన్స్ చేసినప్పుడు ఇది మాత్రం కేక, ఈ సీజన్కే బెస్ట్ ఏం అనిపించింది నాకు. ఆ ఏడుపులు ఏడుస్తూ ఎంతలా నిన్ను నమ్మానో ఆశలు ఎన్నో పెట్టుకున్నా అని చెప్పేసి మా పిల్లని ఎంత మోసం చేస్తావు అనుకోలేదురా, కొత్త వాళ్ళు రాగానే ఇంత మారిపోతాడు అనుకోలేదు. మా నిద్ర మొగమోడు ఎప్పుడు నిద్రపోతాడు మంచోడు అనుకుంటూ మా పిల్ల కాపురంలో నిప్పులు పోస్తాడు, అగ్గి పోస్తాడు, తగలెట్టేశాడు, ఇంత దారుణంగా హ్యాండ్ ఇచ్చేస్తాడనైతే హైలైట్ ఇది. అంతవరకు ఈ ఎమ్మెన్యేలు గడి చేసేస్తాను, మన ట్రాక్ అంతా బయట పెట్టేస్తాను, మన బాండ్స్ బయట పెట్టేస్తాను బాధపడిపోయినాడు కూడా నవ్వలేక ఏడలేక కక్కలేక మెంగలేక అంటారు కదా, కుడితులు పడ్డ ఎలక అంటారు కదా, ఒడ్డున పడ్డ చేప అంటారు కదా, అట్లా అయిపోయి వాళ్ళ పరిస్థితి. మెయిన్ రీతు చౌదరి పరిస్థితి అయితే మొహం కందగడ్డలాగా అయిపోయి నవ్వలేక ఏడ్చలేక నవ్విందా మొత్తానికి అలాగే అయిపోయి పోనీ అంతా అయిపోయిన తర్వాత డీమోన్కి మళ్ళీ అయ్యి బాబోయ్ అక్కడ బాగా మాడిపోయినట్టుంది, ఇప్పుడు మనకు ఫుల్ బ్యాటింగ్ అయిపోద్ది, ఇప్పుడు ఎలాగైనా దువ్వేయాలి మండి వాదారు చేయాలి బతిమలు ఆడుకోవాలి అని లెక్క డిష్ వాష్ కోసం రమ్మంటారు కదా, డిష్ వాష్ ఆ వెంటనే ఆవిడ వస్తుందా, ఎలా వస్తుంది అంత అయిన తర్వాత హర్ట్ అయిపోదు. నిన్న కిచెన్లో గిన్నెలు కడగడానికి మార్నింగ్ వాళ్ళు కడిగారు కదా ఆయేష వాళ్ళు, ఈవిడ సరిగా కడగలేదు కనుక మళ్ళీ వాళ్ళని పిలిస్తేనే నేను అక్కడ ఉండగా కొత్త అమ్మాయి రాగానే ఆవిడనే పిలుస్తావని మాదిరిగా అంత హర్ట్ అయిపోయింది. మళ్ళీ అక్కడ బొజ్జగించేసి నోటి ముద్దలు గోటి ముద్దలు తినిపించేసి ప్రేమ ప్రదర్శించేసి ఆవిడ మై మర్చిపోయి ఈ ప్రేమ ఈ కేరింగు ఈ ప్యాంపరింగ్ ఇదే నాకు కావాలన్న మాదిరిగా పులకించిపోయి మళ్ళీ ఇప్పుడేమో ఇంత చేశాక ఆ అమ్మాయిని పట్టుకుని డ్యాన్సులు వేసి డ్యాన్స్ నేర్పిస్తే అంతా చేసిన తర్వాత ఎలా వస్తుంది రాదు కదా. బట్ ఆయన భయం ఆయనకు ఉంటుంది కదా, ఈ ట్రాక్ ఎక్కడ బ్రేక్ అయిపోద్దో ఎక్కడ క్రాక్ వచ్చేస్తుందని మాదిరిగా బతిలాడితే మళ్ళీ ఎమ్మెన్యేలు వేసుకోండి మాకు సిగ్గుసరం లేవా మేము రామురా
నైట్ 3కి నైట్ కడుక్కుంటాలంటే నైట్ 3కి ఏడ్చుకుంటూ చేసుకుంటాంలే, కడుక్కుంటాంలే. మామూలుగా ఆడుకున్నాడా, చెడు కూడా ఆడుకున్నాడు కదా ఇమ్మాన్యుయల్. అలాగే ఇంకేమంటుంది, ఆయన మళ్ళీ వేసుకోవాలి. మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉన్నాడమ్మ తల్లి, నిద్రమొహముడు మంచోడు కాదమ్మా, గోకేస్తారమ్మా. డీమోన్ పాప నిజంగా ఆయన ఏమంటాడు, ఇంకా ఏమీ అనలేక నవ్వుకుంటూ అలాగే సర్లే లేదంటే నేనేం చేస్తాను, పట్టుకొని అవ్వట్లేదు ఎందుకు, మళ్ళీ అక్కడ బొగ్గలు పట్టుకుని వేయట్లేదంటే. ఓవర్ యాక్షన్ చేయకండి, ఇద్దరు మళ్ళీ ఒకరినొకరు కసురుకోవడం, ఎవరో ఏదో అన్నారు నా మీద చూపుకంటే. ఇక్కడ రైతుకి ఎక్కడలేని జ్ఞానోదయం అయిందబ్బా. నువ్వు గేమ్ ఆడాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, నాతో ఉండకు, నేను రోజు ఉన్నట్టే ఉన్నానంట. సో అవన్నీసార్లు అంటుందంటే బుర్రలో పెట్టుకోండి. మరి ఈవిడ ఒక్కసారి బుర్రలో పెట్టుకుని ఉంటే ఈరోజు ఈ పంచాయతీ ఎందుకు వచ్చేది, ఎంత బాధపడిపోవడం ఎందుకు? గేమ్ మీద కాన్సన్ట్రేషన్ ఆయనే కదా, నువ్వు పెట్టలే, ఇద్దరు పెట్టలే, ఒకరి మీద ఒకరు కాన్సన్ట్రేషన్ పెట్టారు, ఒకరి బ్రెయిన్లో ఒకరు ఉన్నారు. మీ బుర్రలో గేమ్ ఎక్కడుంది? హౌస్ మేట్స్ కానీ, ఆడియన్స్ కానీ, లేకపోతే వీకెండ్లో వచ్చిన ఆడియన్స్ కానీ, హోస్ట్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చిన ఆడియో మెసేజ్ కానీ మీరు బుర్రలో పెట్టుకుని ఉంటుంటే ఈరోజు అతనికి నువ్వు బుర్రలో పెట్టుకో, నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టు, గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, ఒకరికొకరు చెప్పుకోవక్కర్లా. ఇద్దరు ఒకరి మీద ఒకరు కాన్సన్ట్రేషన్ పెట్టారు, పీకల్లోది మునిగారు, ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేస్తున్నారు, చేయండి, దానికోసం ఇంకెందుకు. మీరు ట్రాకే గేమ్ అనుకున్నారు అంతే కదా. ఆయన ఎంత తింగరాడు అనిపించాడంటే ఇక్కడ డీమోను. నా గేమ్ నేను ఆడుతున్నా, వదిలేలే, బెడ్ టాస్క్ ఒకటి అంటే టాస్క్లే గేమ్ అనుకుంటున్నాడు ఆయన. ఓవరాల్గా మీ ప్రతి చర్య కూడా, మీ ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఆడియన్స్ నుంచి, అదంతా హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి మళ్ళీ హౌస్ బయటకు వచ్చినప్పటి నుంచి ప్రతిదీ గేమే. సో బట్ అది తెలుసుకోవట్లే. టాస్క్ బెడ్ టాస్క్ అంటే అలాగ అయిపోయింది, నన్ను ఎత్తిపడేసేది. బట్ నేనేం చేసేది, మిగతా టాస్క్లు అట్లా చెయ్యలే. మిగతా టైం అంతా పులిహోర కలుపుకుంటే చాలు, ఆడియన్స్కి నచ్చేసి మెచ్చేసి మనకి ట్రోఫీ ఇచ్చేసి నెత్తిన పెట్టుకుని ఊరేగించేస్తారు. అన్నపూర్ణ స్టూడియో బయట మన కోసమే పెడతారు పెద్ద బ్యాండ్ బాజా లెక్క చెబుతూ ఉన్నాడు. ఫస్ట్ ప్రయారిటీ ఆయన టాస్కుల్లో కాదు నైనా రాజా, మొత్తం ఓవరాల్గా అడుగు పెట్టి నుంచి లోపల అడుగుపెట్టి మళ్ళీ బయట అడుగుపెట్టేంత వరకు ఉన్నాం. ఎంటర్ అయ్యేప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు ప్రతిదీ గేమే. ఈ పులిహోర కలపడాలు, ఈ బొగ్గలు గెలడాలు, ఒకరికొకరు తినిపించడాలు, కసురుకోవడాలు, కొసరు బొజ్జగించుకోవడాలు, వాదార్పులు, హగ్గులు, ముద్దులు, ముచ్చట్లు, ఇదే కాదు మొత్తం ఓవరాల్ జర్నీయే గేమ్. సో లాస్ట్కి ఏంటో వాళ్ళు మాధురి అండ్ ఇంకొక ఆమె ఎవరు రమ్య విసిగిపోతున్నారు. ఇంకా ఇప్పుడు చూడండి, చాలా దగ్గర చూడండి, పబ్లిక్ పార్కులోకి ఏదో రిలాక్స్ అవుదామని వెళ్ళేసరికి చాలు ఆ మూల తుప్పల్లో డొంకల్లో, ఈ మూల తుప్పల్లో డొంకలు ఉన్నట్టుగా లవర్స్ పార్క్ ఈ డిస్కషన్తో నిద్ర పట్టట్లేదు మాకంటే. ఎవరంటే డీమోను, రీతు, కళ్యాణ్, దివ్య మాటలకి నిద్ర పట్టట్లేదు. అంటే పోనీ కళ్యాణ్, దివ్య అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారు. బట్ డీమోను, రీతు గురించి ఆవిడ మెయిన్ లవర్స్ పార్క్ అనే కామెంట్ అయితే చేసింది. నెక్స్ట్ ఈ నిద్ర గురించి కూడా పెద్ద గొడవ అయ్యింది. మరి మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి. అట్లాగే సాయి లాస్ట్లో అంటాడు కదా, గ్రూప్ గేమ్ నడుస్తుంది, ఆ గ్రూప్ డిస్కషన్ల వల్ల నిద్ర పట్టట్లే. టాప్ 5కి వాళ్ళే వెళ్ళాలనుకుంటున్నారు. డీమోను, కళ్యాణ్, రీతు వీళ్ళు వెళ్ళాలంటే మనం అందరం పొజిషన్స్ పంచుకోవాలి, వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, తనుజను కూడా పంపేస్తారంటే ఆ విషయంలో మాత్రం కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇప్పుడు సాధారణంగా ఫస్ట్ నుంచి ఉన్న 5 వారాల నుంచి ఆడుతున్నాం, సో మనమే వెళ్ళాలని ఎవరికైనా ఉంటుంది వైల్డ్ కార్డ్. ఇప్పుడు వీళ్ళు వచ్చారు సాయి వాళ్ళు, ఒకవేళ వీళ్ళు ఫస్ట్ డే వచ్చినా అదే ఫీలింగ్ ఉంటుంది, అరే మనమంతా ఒకటే, మనమే ఉండాలని. సహజం అది, వాళ్ళు టెనెంట్స్ ఓనర్స్ ఉండేటప్పుడు కూడా మనలో గెలవాలి, మనలో ఉండాలని వాళ్ళకి ఉండేది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు అది సర్వసాధారణ. కాకపోతే తనుజను కూడా బయటకు పంపేస్తారనుకుంటే అపోహ. తనుజ పక్క టాప్ 5 కంటెస్టెంట్, నో డౌట్. ఆవిడ సింగిల్గా ఆడుకున్నా, ఎలాగ ఆడుకున్నా, ఆవిడ ఓటింగ్ ఆవిడకుంది, ఆవిడకి ఫ్యాన్స్ ఆవిడకున్నారు, టాప్ 5. కాకపోతే ఫీడ్బ్యాక్ వచ్చిందంటే కొద్దిగా తెలుసుకుంది, దూరంగా ఉండాలని ట్రై చేస్తుంది. వాళ్ళ తర్వాత కూడా కొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు. అలాగే దివ్య తనుజ ఉండేప్పుడు డిస్కషన్స్ వద్దని అలర్ట్ చేస్తున్నాడు. అట్లాగే ఆయేష అస్సలు ఆట లేదని మనకు తెలుసు కదని మాట్లాడుతుంది. ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ ఛానల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ టచ్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్కి మీకు యాక్టివేట్ చేసుకుంటారు కనుక ప్రతి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.